హలో 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 క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, కోన సముద్ర విశ్వాసులారా, దయచేసి త్వరగా మీ పనులు ముగించుకొని వచ్చినట్లయితే పవిత్రమైనటువంటి బలిని ప్రారంభించడం జరుగుతుంది. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. పాపము కలతన నీ హృదయంలో బాధలు కన్నీరా కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై కనబడు దీపమై యేసు
ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ప్రభు యేసు మాటలే పెదవిల మాటలై జీవవృక్షంలో కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. బ్రతుకులో పాపము కలతల నీ హృదయంలో బాధలు కన్నీరా నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మా రక్షకుడు అయిన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపుము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒకరోజు వసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మానవుడు ఈ లోకములో ఎంతవరకు జీవిస్తాడో, ఎప్పుడు మరణిస్తాడో తెలియదు. కానీ మానవుని యొక్క గమ్యము పరలోక రాజ్యము, దేవుని చెంతకు చేరటం. మరి ఈ పరలోక రాజ్యములో మనమందరము కూడా చేరాలి అంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు మనకు పలుకుతున్నటువంటి మాట, మారు మనసు పొంది పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి చేరడం, క్రీస్తు ప్రభు యొక్క విలువలతో జీవించడం, మరియు ఆయన యొక్క రాజ్యాన్ని మొదటగా వెదకడం. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకములో మనం జీవిస్తున్నంత కాలము కూడా మన హృదయము, మన మనస్సు అనేక విధాలుగా తప్పిస్తూ ఉంటుంది. ఈ లోక సంపద పైన, ఈ లోక ఆస్తిపాస్తుల పైన, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆధునిక వస్తువు పైన మన హృదయము, మనస్సు నింపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయం ఈ లోకం పైన ఆధారపడి ఉందో, తప్పిస్తూ ఉందో, ఆ క్షణములోనే మనము పరలోకానికి అనర్హులుగా ఉంటూ ఉన్నాము. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి బలిలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని పైన ఆధారపడి జీవించక ఈ లోకం పైన ఆధారపడి జీవించినట్లయితే పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, కృపగల నా యేసయ్యా, కృపగల నా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా
నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, కృపగల నా యేసయ్యా, కృపగల నా యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితము నాకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, మేము పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపుట ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు, పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే తనయ, గైకొను మాయి స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చితివి.
మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలో అన్నిటికంటే అధికముగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానం నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు రాజులను ఖండింపుము. యావే ప్రభువుడనైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలు కాపరులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపున నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు, వాని ఉన్నితో వేసిన దుస్తులు తాల్చుతున్నారు, వానిలో మంచివానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రం మేపుటలేదు. మీరు గొర్రెలలో దుర్బలమైన వానిని పట్టించుకొనుటలేదు, రోగం సోకిన వానికి జబ్బు నయము చేయుటలేదు, గాయపడిన వానికి కట్టుటలేదు, ప్రక్కకు తప్పుకొనిన వానిని మందలోనికి కొని వచ్చుటలేదు, తప్పిపోయిన వానిని వెతికి తోలుకొని వచ్చుటలేదు. పైగా వారి పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తించుచున్నారు. కాపరి లేనందున గొర్రెలు చెల్లాచెదరయ్యెను, వన్యమృగములు వానిని చంపి తినివేసెను. నా గొర్రెలు ఎత్తైన కొండలన్నిటి మీదను ప్రతి తిప్ప మీదను తిరుగాడెను. భూమి యందు అంతటను చెల్లాచెదరయ్యెను. వానిని పట్టించుకొనువారు గాని వెదుకువారు గాని లేరు. కాపరులారా, మీరు ప్రభుడు అయిన నా పలుకులు లాలింపుము. నా జీవము తోడు యావే ప్రభువుడనైన నేను ఆనపెట్టి చెప్పుచున్నాను. కాపరి లేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వానిని చంపి తినివేసెను. నా కాపరులు మందను వెదకలేదు. వారు తమ కడుపు నింపుకొనుచున్నారే కానీ నా మందను మేపలేదు. కావున కాపరులారా, మీరు ప్రభుడోనైన నా పలుకులు ఆలింపుము. యావే ప్రభుడోనైన నేను చెప్పుచున్నాను. నేను మీకు విరోధినగుదును. నేను మీ నుండి నా గొర్రెలను తీసుకొందును. మీరిక మీదట వారిని మేపజాలరు. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును. మీరు వానిని మింగివేయజాలరు. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నేను నా మందను వెదకదను, వానిని గూర్చి జాగ్రత్త పడేదను. ఇది ప్రభు వాక్కు. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును
బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 16 వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పనివార్లకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు 1 దినారము చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందం చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధులలో పని కొరకు వేచి ఉన్న కొందరు చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, తగిన వేతనం నిచ్చెదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధులలో ఇంకనూ నిలిచి ఉన్న వారిని చూచి, మీరు ఏలా రోజంతయు పని పాటలు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవరూ కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట నుంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా ఆ యజమానుడు అటులైనా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి కూలి నిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలా 1 దినారం లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కానీ వారు కూడా తలా 1 దినారము పొందిరి. వారు దానిని తీసుకొని యజమానునితో, పగలంతయు మండుటెండలో శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికిని సమానముగా కూలినిచ్చితిరేమి అని గొనుగ పలికిరి. అంతటా యజమానుడు వారిలో ఒకరిని చూచి, మిత్రమా, నేను మీకు అన్యాయము చేయలేదు. రోజునకు 1 దినారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టమొచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటవింపుగానున్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునామముకే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత. తండ్రి ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ ఘనత. ఆత్మదేవ ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు తన యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ కలిగినటువంటి రాజ్యము గురించి ప్రజలకు బోధిస్తున్నటువంటి ఆ సమయములలో మనం చూస్తూ ఉన్నాము. ప్రజలకు అర్థమయ్యే రీతిగా వారి యొక్క మనసుకు హృదయానికి కనువిప్పు కలిగేలాగున దేవుని యొక్క రాజ్యం గురించి బోధించి ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క బోధనలు మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రతి సంఘటనకు కూడా ఒక ఉపమానాన్ని జోడించి తెలియపరిచి ఉన్నాడు. అంటే కథ రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు కథలంటే చాలా ఇష్టం. కథ చెప్పేంత వరకు బాగా మేలుకొని ఉంటారు. కథ అయిపోయిన తర్వాత తలలు కిందికి వెళ్ళిపోతాయి, నిద్ర వచ్చేస్తుంది. సో క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క బోధన విధానములో ఈ ఉపమానాలను ఉపయోగించి ఆ పరలోక రాజ్యము యొక్క పరమార్థాన్ని, పరలోక రాజ్యము యొక్క విశిష్టతను, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు కావలసినటువంటి అర్హతలను క్రీస్తు ప్రభువు మనకు క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాడు. మనము కొన్ని ఉపమానాలు చూస్తూ ఉన్నాం. ఒక యువకుడు, ధనికుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, నేను పరలోకములో ఒకటి కావాలి అంటే నేనేమి చేయాలి అని క్రీస్తు ప్రభును ప్రశ్నించి ఉన్నాడు. బోధకుడా, మంచి బోధకుడా, నేను పరలోక రాజ్యంలో చేరాలంటే ఏమి చేయాలి అని ప్రశ్నించి ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఏమన్నాడు? దేవుడు ఇచ్చినటువంటి, మోషే ప్రవక్త ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు నువ్వు పాటించాలి అన్నాడు. 10 ఆజ్ఞలు నువ్వు పాటించాలి అన్నాడు. 10 ఆజ్ఞలు నేను పాటిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఆ ఆజ్ఞానుసారం నేను జీవిస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు అతనితో అన్నాడు, నీకున్న ధనమంతయు కూడా, నీకున్న సంపదంతయు కూడా నీవు అమ్మివేసి పేదవారికి పంచిపెట్టి నన్ను అనుసరింపుము అన్నాడు. ఈ సంఘటన మనం చూసినట్లయితే అక్కడ ధనికుడైనటువంటి ఆ యువకుడు నిరుత్సాహముతో తిరిగి వెళుతూ ఉన్నాడు అన్నటువంటి సన్నివేశాన్ని మనం విని ఉన్నాం. ఎందుకు ఆ యువకుడు నిరుత్సాహముతో తిరిగి వెళుతూ ఉన్నాడు? ఎందుకు? ప్రభు ఏమన్నాడు? నువ్వు పరలోక రాజ్యములో చేరాలి అంటే నీకున్నటువంటి సంపద, ధనాన్ని అన్నీ కూడా అమ్మివేసి పేదవారికి పంచిపెట్టుము అన్నాడు. అతను నిరుత్సాహంతో తిరిగి వెళ్ళాడు. ఎందుకు? ఎందుకు చెప్పండి? మీ దగ్గర 1,00,000 రూపాయలు డబ్బులు ఉందనుకో, ఆ 1,00,000 రూపాయలు వేరే వానికి ఇచ్చి నా అంపడి రాండి అంటే మీరు వస్తారా? అమ్మో అంటేనా? సాధ్యం కాదు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా ఈ సంపదను సంపాదించుకోవాలి, ధనాన్ని ప్రోగు చేసుకోవాలి, నా భవిష్యత్తును నేను కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటాడు.
రోడ్డు పైన మనకు 10 రూపాయలు దొరికినా తీసుకొని వెంటనే జోలో పెట్టుకుంటాం. ఒకవేళ 10,000 దొరికిందనుకో, మహాభాగ్యం. అబ్బా, ఆ రోజు పండగే. ఇంకా నిజాయితీగా ఎవరు పోయి, అయ్యా నాకు ఇక్కడ చర్చి దగ్గర 10,000 డబ్బులు దొరికింది, మీలో ఎవరిదైనా ఉందా అని ఎవరు కూడా మైక్ తీసుకొని చెప్పరు. ఎందుకు? అవసరం అలాంటిది. నాకు 10,000 దొరికిందంటే పండగ, ఒకటి కోసుకోవచ్చు కదా. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ధన వ్యామోహములో, సంపద వ్యామోహములో, ఈ లోక సంబంధమైనటువంటి ఆధునిక పరికరాల వ్యామోహములో, అంటే ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులపైన, ఆలోచన పైన ఆకర్షితులైనటువంటి వారికి ఎన్నడూ కూడా ప్రభు యొక్క రాజ్యములో ఉండడానికి అర్హత లేదంటాడు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తన యొక్క ద్రాక్ష తోటలో పని చేయుటకు కూలివారిని పంపుతూ ఉన్నాడు. కూలివారిని పంపుతూ ఉన్నాడు. ఉదయము ఒకసారి వెళ్ళాడు. మనకు కూడా ఇప్పుడు ఇంకా ఈ ఆచారం ఉంది. మనం గమనించినట్లయితే బద్వేలు ప్రాంతంలో ఆ సర్కిల్ దగ్గర చాలామంది ఉదయం లేవగానే 5:30 నుంచి గుమిగూడి ఉంటారు అక్కడ. ఎందుకు? పని కోసం. ఎవరైనా వచ్చి పిలుచుకుపోతారేమో అని పనికి. సో ఆ కాలంలో కూడా చాలామంది ప్రజలు వారి పనిని సంపాదించుకోవడం కోసం చాలామంది ఒక ప్లేస్లో ఉండేవారు. అలాంటిది గమనించినటువంటి ఈ యజమానుడు ఆ ప్రాంతానికి వెళ్ళి తన యొక్క ద్రాక్ష తోటలో పని చేయడం కోసమై వారిని పిలుచుకెళ్తూ ఉన్నాడు. ఉదయము మళ్ళా 10 గంటలకు, 9, 10, 12 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కూడా వెళ్ళాడు. పని అయిపోయిన తర్వాత వారికి కావలసినటువంటి కూలిని, రోజుకు ఎంత కూలి వస్తుందో అంత కూలి ఇవ్వమని తన దగ్గర ఉన్నటువంటి సేవకునికి అతను ఆర్డర్ ఇస్తూ ఉన్నాడు. ఎవరితో ప్రారంభించి? ఎవరైతే 5 గంటలకు వచ్చి ఉన్నాడో అతనితో ప్రారంభించి ఉదయం వచ్చినంత వారితో కలిసి వారికి డబ్బులు ఇవ్వమంటూ ఉన్నాడు. సాయంకాలం 5 గంటలకు ఎవరైనా కానీ, అరే నా పొలంలోకి వెళ్ళి నువ్వు పని చేయడానికి పిలుచడా? ఏ యజమానిని పిలుస్తాడా? సాధ్యం కాదు అది. ఇంకా ఏమనుకుంటామంటే ఆ టైంలో తిట్టుకుంటూ పోతుంటారు. మూడనాళ్ళకి ఏం పని లేదు వీళ్ళకు, ఏం చేస్తుంటారు రోజంతా అని. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, యజమానుని యొక్క చాలా గాఢమైనటువంటి ప్రేమ, అతనిలో ఉన్నటువంటి ఉదారత్వము, పని లేక ఏమీ లేక ఉన్నటువంటి వారిని 1 గంట సేపైనా కానీ పని కల్పించి వారికి డబ్బులు ఇచ్చాడు. కుటుంబాన్ని పోషించుకోవడం అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు జరిగే రాజకీయాలు చూస్తే కనుక మీరు పని పోని అవసరం లేదు, మేము డబ్బులు ఇచ్చామంటారు. ఇప్పుడునే రాజకీయాలు చూస్తే మీరు పని పోకండి, మేము డబ్బులు ఇచ్చాం, ఇంట్లో కూర్చోండి అంటున్నారు. కరెక్టే కదా? దానికి మనం స్పందిస్తూ ఉన్నాం. నిజంగా ఇలాంటి విషయాలు మనం చూసినట్టయితే ఇంకా కొన్ని ఇప్పుడు ఈ కాలంలో చాలామంది రీల్స్ చేస్తూ ఉండరు. మన ఒక రీల్ చూశాను నేను. ఏంది? 4 పిల్లలు వరుసగా నిలబడినారు, బల్లో నిలబడి, తాతయ్య నా 15,000 ఏది, తాతయ్య నా 15,000 ఏది, తాతయ్య నా 15,000 ఏది అని. చూడి, చిన్న పిల్లల నుంచి కూడా ఇప్పటికే అది ప్రాకిపోతూ ఉంది. వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఏంది? మనము పని చేయకపోయినా కానీ డబ్బులు మనకు వస్తుందిలే. ఈ విధంగా క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఇలా అలవాటు పడి ఉంటాం. ఈ ఉపమానాన్ని క్రీస్తు ప్రభువు మనకి ఏ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడంటే, క్రీస్తు ప్రభువే ఒక యజమానుడు. ఈ లోకమంతా కూడా తాను తయారు చేసినటువంటి ఒక ద్రాక్ష తోట లాంటిది. అంటే తాను తయారు చేసినటువంటి రాజ్యము, పరలోక రాజ్యము. ఆ ప్రభు యొక్క రాజ్యములో మనము అర్హులుగా ఉండాలి అంటే
ఆయన యొక్క స్వరాన్ని మనం ఆలకించగలగాలి. చూడండి, యజమానుడు వచ్చి నా తోటలోకి వెళ్ళి నువ్వు పని చేయము అనగానే వారు వెళ్ళారు. 9 గంటలకు చెప్పిన వారు వెళ్ళారు, 10 గంటలకు చెప్పినప్పుడు వెళ్ళారు, 3 గంటలకు చెప్పిన వారు వెళ్ళారు, 5 గంటలకు చెప్పిన తర్వాత కూడా వారు ఏమన్నారు? వెంటనే వెళ్ళారు. నాకు 1 గంట సేపైనా కానీ పని దొరికిందిరా అని వాళ్ళు వెళ్ళారు. లేకపోతే ఇంకేముంది, గంటే కదా, ఏం చేస్తావులే అని వాడు ఇంటికి వెళ్ళిపోయింటే ఆ దినారైనా వచ్చేదా? ఆ డబ్బులు వచ్చేదా? లేదు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు మనకు తెలియపరిచేది ఏమిటంటే, ఆయన యొక్క స్వరాన్ని మీరు ఎప్పుడైనా కానీ, ఏ క్షణంలోనైనా కానీ ఆలకించి, ఆయన యొక్క మాటను ఆలకించి, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే, ఆయన పలికిన విధంగా, పిలిచిన విధంగా మనం నడుచుకున్నట్లయితే మన జీవితాలు కూడా ధన్యమవుతూ ఉన్నాయి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాము, 3వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాము. దేవుని చేత సృష్టించబడ్డ మానవుడు పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపము చేయడం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుని ఉన్నాడు. పునీత పౌలు గారు తెలియపరుస్తాడు, పాపము యొక్క వేతనం మరణం. కాబట్టి ఈ యొక్క పాపపు జీవితము నుండి మనం వైతొలిగి నీతిమంతులుగా జీవించినప్పుడే ఆయన యొక్క రాజ్యములో మనము ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. అంటే క్రీస్తు ప్రభువు మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, ప్రతి క్షణం కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, మారు మనసు పొందండి అని. మారు మనసు పొందండి. నీతిమంతుడుగా జీవించి మరణించి పరలోకంలో నువ్వు చేరినా కానీ చివరి క్షణములో నీ జీవితం యొక్క చివరి క్షణములో అయినా కానీ నీ పాపాలను తెలుసుకొని ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి మారు మనసు పొందినట్లయితే ఆయన యొక్క రాజ్యంలో మనము ఒకటవుతూ ఉంటాం. చూడండి, తేడా లేకుండా ఆయన ధనాన్ని ఇచ్చి ఉన్నాడు. 9 గంటలు, 10 గంటలు, 3 గంటలు, 5 గంటలు. 5 గంటలకు పని చేసినటువంటి వారికి కూడా 1 దినారిని ఇచ్చాడు. 3 గంటలకు పనిచేసిన వారికి కూడా 1 దినారి ఇచ్చాడు. 9 గంటలు పనిచేసినా కానీ 1 దినారి ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గొనుక్కున్నారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క మాటను స్వీకరించి మారు మనసు పొంది, అంటే నీ చివరి క్షణాల్లో కూడా ఆయన యొక్క మాటను ఆలకించి మారు మనసు పొందినట్లయితే పరలోకములో మనం ఒకటవుతాం. అప్పుడు కొంతమంది జీవితాంతం కూడా నీతిమంతులుగా ఉండి పరలోకంలో ఉండి ఇక్కడ దుష్టులుగా ఉంటూ అప్పటికప్పుడు మారు మనసు పొందినా కానీ పరలోకం ఉండరు అనుకో, అప్పుడు వాళ్ళకి ఏమనిపించదు? నేను ఇంత జీవితం జీవించినా ఈడ ఉన్నా, వాడు నా కళ్ళ ముందర ఎంత పాపాత్ముడు ఉన్నా కానీ వాడు ఈయన ఉన్నాడు అనేటువంటి బాధ. చూడండి, ఇక్కడ అట్టే అనుకుంటాం, అక్కడ అట్టే అనుకుంటాం, ఎందుకంటే స్వార్థంతో ఉంటాం కాబట్టి. కానీ క్రీస్తు ప్రభు మన నుండి కోరుకునేది ఒకటే, మరణానికి ముందైనా కానీ ప్రతి క్షణము కానీ మన జీవితంలో ఆ ప్రభు యొక్క వాక్యానుసారం జీవించినట్లయితే ఆయన యొక్క తోటలో, ఆయన యొక్క ద్రాక్ష తోటలో మనము ఫలింపబడుతూ ఉంటాం, మన జీవితము ఫలింపబడుతూ ఉంటుంది. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఏ క్షణమైనా కానీ ఆయన యొక్క ఆహ్వానాన్ని స్వీకరించుదాం, ఆయన యొక్క వాక్యాన్ని స్వీకరించుదాం, ఆయన యొక్క సన్మార్గంలో నడుచుకొని మారు మనసుతో ఆయనతో ఏకమవుదాం. అర్పణ పాడండి. వినరావా దీన ప్రార్థన యేసయ్యా, చేకొను మా హృదయార్పణ. ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్యా, దీవించి వరములియుమా. ఓ దీవించి వరములియుమా. వినరావా దీన ప్రార్థన యేసయ్యా, చేకొను మా హృదయార్పణ. ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్యా, దీవించి వరములి
బ్రతుకే అంకితమయ్యా యేసయ్యా మా బ్రతుకే అంకితమయ్యా వినరావా దీన ప్రార్థన యేసయ్యా చేకొను మా హృదయార్పణ ఓ నిన్ను నమ్మిన దీనురాలిని యేసయ్యా దీవించి వరములియుమా ఓ దీవించి వరములియుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమౌనట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణను దయతో అంగీకరింపుము. నీవు మాకు సిగిన దానమునే మేము మరల నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులమును, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానని భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు యొక్క వాక్యానుసారము ఆజ్ఞానుసారం జీవించట కోసమై ఆ దేవాది దేవుడు మనకు మంచి ధైర్యమును ప్రసాదింపచేయాలని ఈ లోకంలో ఉన్నటువంటి సైతాను శక్తులకు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆధునిక పరికరాలకు కానీ మనం ఆకర్షితులము కాక ఆయన స్వరాన్ని మాత్రమే ఆలకించి ఆయనతో ఆయన యందు జీవించగలిగే మనస్సును మనకు దయచేయమని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి వండి, మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా అమ్మ శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులో నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజుల మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ సిరి సభ విశ్వాసం నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడును గాక. ఆమేన్. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఇవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. అనుదినం నన్ను ప్రోక్షించు, నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు. జీవమసగు వాక్కుచే అనుదినం నన్ను ప్రోక్షించు, నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు. చాలును నాకు నీ కృప, నిత్యం నేను జీవించేదా. చాలును నాకు నీ కృప, నిత్యం నేను జీవించేదా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రారంభం గత సంవత్సరం నుంచి కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కుటుంబ చందా అనేది దేవునికి ప్రతి నెల మనం ఇస్తున్నటువంటి కానుక.
మీకు ఏం అలవాటు అయిందంటే పెళ్ళిళ్ళకు వచ్చినప్పుడు అది కడితే సామి 3000 5000 అంటే 1000 1500 చేతులు పెడితే సరిపోతుందిలే అన్నటువంటి తలంపుతో ఉంటారు. ఓకేనా? అలా లేకోకుండా దయచేసి ఏ నెలది ఆ నెల మీరు కట్టుకున్నట్లయితే కన్నా దేవునికి కానుక ఇచ్చినట్లయితుంది, ప్లస్ మీకు భారం తగ్గినట్టు ఉంటుంది. ఇప్పుడు కొత్త చెరువులో ఇది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉన్నాం. ప్రతి నెల ఇంటింటికి ఉపదేశి వెళతాడు, నెల 100 రూపాయలు వాళ్ళు కడుతూ ఉన్నారు. సో కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సరేనా? ఉపదేశారు మీకు వస్తాడు, మీరు కూడా కుటుంబ చంద కడితే బాగుంటుందని మా మనవి. అందరికీ కుటుంబ పుస్తకాలు ఉన్నాయా? ఒకరోజు సిస్టర్స్ వస్తారు మీ ఇండ్ల దగ్గరికి వచ్చి, ఇక్కడ కూడా సర్వే చేస్తారు. ఇప్పుడు కొత్త చెరువులో స్టార్ట్ చేశాము, మిగతా గ్రామాలలో కూడా సిస్టర్స్ మీ కుటుంబాలకు వచ్చి సర్వే చేసి కుటుంబ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి నెల కూడా ఉపదేశానికి మీరు కుటుంబ చంద కట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు డబ్బులు ఇవ్వగానే మీ పుస్తకంలో రాపిచ్చి సంతకం పెట్టుకోండి. సరేనా? అది తిరిగి నా దగ్గరికి వస్తుంది. నేను కూడా ప్రతి నెల ఇచ్చేవారి దగ్గర నుంచి తీసుకొని సైన్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరం జీవించును అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ ఫాతిమా జపమలరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపములరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. దైవ మాటలు దురమాయే, దైవ దూషణలెక్కువాయే. దైవ మాటలు దురమాయే, దైవ దూషణలెక్కువాయే. ధరణిలో మమ్ము కావరావమ్మా. ఓ ఫాతిమా జపములరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా. నీదు మాటలు మరసినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరసినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా. సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపములరాగ్ని పాపులన్ కాపాడరావమ్మా.
జయస్నాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేహృదయమా మా మీదేగా నుండి స్వామి. జయస్నాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేహృదయమా మా మీదేగా నుండి స్వామి. జయస్నాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేహృదయమా మా మీదేగా నుండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత రాయప చిన్నప్పలారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. దైవదూతలారా మా కొరకు వేడుకొనండి. మా కావలియని సన్మనస్కులారా మమ్మ కాచి కాపాడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.